ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సీతారాం బాగ్ నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. భక్తజన సందోహం మధ్య ప్రారంభమైన శోభాయాత్ర కొనసాగుతోంది. జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. 6.3 కిలోమీటర్ల పొడవున కోటి వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 20,000 మంది పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సీతారాం బాగ్ నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. భక్తజన సందోహం మధ్య ప్రారంభమైన శోభాయాత్ర కొనసాగుతుంది. జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. 6.3 కిలోమీటర్ల పొడవున కోటి వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 20,000 మంది పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. స్వామి, ఎలా సాగుతుంది? శ్రీరామనవమి సందర్భంగా హిందువుల ఐక్యతను చాటే విధంగా చేపట్టారు కదా, భారీ బైక్ ర్యాలీ కూడా చేపట్టిన తెలుస్తుంది. దీనికి పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా పెద్ద ఎత్తున కూడా శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఇటు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆధ్వర్యంలో సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు ఒక శోభాయాత్ర, మరొకటి అప్పర్ దూల్పేటలో ఆనంద్ సింగ్ ఏర్పాటు చేసినటువంటి శ్రీరాముడి శోభాయాత్రలో ఇటు మంగళహాట్ వరకు జరుగుతున్నటువంటి శోభయాత్రలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా హాజరయ్యారు. రెండు దూల్పేట మంగళహాట్ ఏరియా నుంచే ప్రారంభమై వస్తున్నాయి. మరోవైపు ఇంకొకటి ఇటు అంబర్పేట నుంచి కూడా మరొకటి గౌతమ్ రావు ఆధ్వర్యంలో మరొకటి శోభయాత్ర కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా గ్రామాల పట్టణాలలో పెద్ద ఎత్తున కూడా శ్రీరామనవమి సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ఈ శోభయాత్రలు ఒకవైపు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నిర్వహిస్తున్నటువంటి శోభయాత్ర సందర్భంగా ప్రతి సంవత్సరం ఇటు రాజా సింగ్ ఆధ్వర్యంలో జరిగేటువంటి శోభయాత్రకు ఇటు సీతారాం బాగ్ నుంచి హైదరాబాద్ లో ఉన్నటువంటి కోటిల్లో ఉన్నటువంటి హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ప్రతి సంవత్సరం వేలాది మందితో సాగేటువంటి శోభయాత్రకు ఈసారి కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో బైంస, అదేవిధంగా ఇటు హన్మకొండ, కరీంనగర్, మరోవైపు నల్గొండలో సాగేటువంటి బహిరంగ సభలకు కూడా శోభయాత్రలకు కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది రాకుండా పోలీసులు ముందస్తుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ లో 20,000 మంది పోలీసులతోటి ఈ బందోబస్తు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున ఎక్కడ కూడా డీజేలు ఉపయోగించకుండా స్థానికంగా ఉన్నటువంటి భక్తులు ఈ వీటిని శోభయాత్రలో పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ సివి ఆనంద్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే పీస్ఫుల్ గా ఈ శోభయాత్రలు కొనసాగే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మనం చూస్తున్నటువంటి ఈ ఒకవైపు దూల్పేటలో కొనసాగుతున్నటువంటి ఆనంద్ సింగ్ ఏర్పాటు చేసినటువంటి శోభయాత్రలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఒకవైపు ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ శోభయాత్రను శ్రీరాముని జెండా ఊపి ప్రారంభించారు. ఒకవైపు రామలక్ష్మణ జానకి బోలో జయ హనుమాన్ అంటూ పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ ఆ యాత్ర అయితే శోభయాత్ర కొనసాగుతుంది. ఇటు రాజసింగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న యాత్ర కూడా మరోవైపు అది కూడా సమాంతరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ లో ఇప్పుడు ఈసారి నాయకులంతా కూడా పోటాపోటీగా చాలా చోట్ల ఈ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి వాడవాడల ఒకవైపు గల్లీలో కూడా ఇలాంటి యాత్రలు చిన్న చిన్నగా ఎక్కడెక్కడ కొనసాగుతున్నాయి. భారీ యాత్రలకే రోడ్లపైన కూడా అనేక చోట్ల కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించి ఆయా యాత్ర శోభయాత్ర వచ్చే మార్గాల్లో పోలీసులు
పెద్ద ఎత్తున కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఒకవైపు సెన్సిటివ్ జోన్ ఉన్న ఏరియాలో కూడా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇటు ఎమ్మెల్సీ కవిత, మరోవైపు రాజా సింగ్, ఇటు బీజేపీ నాయకులు కూడా పలు చోట్ల పాల్గొంటూ ఉన్నారు. ఇటు బైండ్సాలో కూడా జరిగేటువంటి శోభయాత్రకు అక్కడ కూడా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి పోలీస్ శాఖ కూడా ఇక్కడ కూడా సెన్సిటివ్ ఏరియాల్లో జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకున్నారు. మొత్తానికైతే భక్తి పారవశ్యంతో భక్తులంతా అనేక చోట్ల కూడా ఈ శ్రీరాముని శోభయాత్ర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎస్ స్వామి, ఎన్ని గంటల వరకు ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతుంది? ఓకే, రైట్, థ్యాంక్ యూ. దాదాపు 6.3 కిలోమీటర్ల వరకు ఈ శోభయాత్ర కొనసాగుతుంది. కోటిలో ఉన్నటువంటి హనుమాన్ వ్యాయామశాల వద్దగా ఈ శోభయాత్ర ముగుస్తుంది. అక్కడనే ఒక సభను ఏర్పాటు చేసి ఆ సాధు సంతులు అక్కడ కూడా ఒకవైపు ఆధ్యాత్మిక ప్రసంగాల అనంతరం ఈ శోభయాత్ర ముగుస్తుంది. అక్కడనే సభ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సాయంత్రం వరకు కూడా ఈ శోభయాత్ర కోటి వ్యాయామశాలకు చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ స్వామి.